అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం ఏపీలో రాజకీయ సమీకరణాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ప్రస్తుతం మంత్రి ఇదంతో మాట్లాడేందుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు? కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు గారు కూడా పోలవరాన్ని సందర్శించిన పరిస్థితి ఏ విధంగా చూడొచ్చు ఈ రాజకీయ సమీకరణాలు? వాళ్ళ కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకున్నారు. గతంలో 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నియంతృత్వంగా ప్రజాస్వామ్య వ్యతిరేకంగా పరిపాలన చేసినందువల్ల వారు ఒక స్పష్టమైన తీర్పు ఇవ్వాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అధికారం కట్టబెట్టారు. ఈవెన్ బీజేపీ లేకపోయినా సరే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చి ఉండేది ఈ రాష్ట్రంలో. కానీ ఇవాళ ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. కాబట్టి కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒకవైపు చంద్రబాబు నాయుడు గారి పైన, మరోవైపు నితీష్ కుమార్ పైన ఆధారపడి ఉన్న నేపథ్యంలో దీన్ని సానుకూలమైన అంశంగా దాన్ని తీసుకోవాలని కోరుతా ఉన్నాను. కారణం ఏమంటే ఇవాళ నితీష్ కుమార్ గారు ఇప్పటికే ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నాడు, బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి, లేదంటే ప్రత్యేక ప్యాకేజ్ కావాలని కోరుతూ ఉన్నాడు. మరి గత 10 ఏళ్ల నరేంద్ర మోడీ పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రానికి అన్ని విషయాల్లో కూడా అన్యాయం జరిగింది. చాలా స్పష్టంగా అన్యాయం చేశాడు. ప్రత్యేక హోదా ఇవ్వలే, విభజన హామీలు అమలు చేయలే, తర్వాత రైల్వే జోన్ ఏర్పాటు చేయలే, అక్కడ కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలే, పోర్టు నిర్మాణం చేపట్టాలే. ఏ ఒక్క అంశం విషయంలో కూడా 10 ఏళ్లలో మన రాష్ట్రానికి న్యాయం జరగలేదు. కాబట్టి మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఇవాళ ఒక సానుకూలమైన అంశం చంద్రబాబు నాయుడుకి ఏమంటే, తెలుగుదేశం పార్టీ, జేడీయూ ఇతర పార్టీలపైన కేంద్రంలో అధికారంలో మోడీ ఆధారపడి ఉన్నాడు. కాబట్టి మామూలుగా అయితే మోడీ ఎవరి మాట వినడు. ఇప్పుడేమో మీ పైన ఆధారపడ్డారు. కాబట్టి మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఎలాంటి అంశాలు కావాలో వాటిపైన అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని కోరుతా ఉన్నాం. ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు విఘ్నత ప్రదర్శిస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నాం. అంటే రైల్వే జోన్ విషయంలో కానీ అలాగే స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ఏమాత్రం నోరు మీద ప్రాబ్లం ఇవన్నీ మాట్లాడాలి ఇప్పుడు. ఇది ఎందుకంటే దిస్ ఇస్ ద రైట్ టైం. నీకు మామూలు టైంలో నీవు సాధించలేవనేది కరెక్టే, కానీ ఇవాళ నీకు అవకాశం వచ్చింది కదా. తర్వాత దానికంటే ముఖ్యమైనది ఏమంటే, మన ఆంధ్ర రాష్ట్రానికి ఉన్న ఒక పెద్ద ప్రత్యేకత, ఫస్ట్ టైము 2 రీజనల్ పార్టీసు కీలకమైనవి. లోక్సభలోనేమో తెలుగుదేశం మద్దతు కీలకము, రాజ్యసభలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కీలకం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇవాళ అవుట్ రైట్గా మోడీ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీ ఇద్దరి మీద బాధ్యత ఉందని నేను చెప్తా ఉన్నాను. ఎందుకు రాజ్యసభలో మీ అవసరం ఉంది, లోక్సభలో వారి అవసరం ఉంది. కాబట్టి ఇద్దరు కలిసి రాష్ట్రానికి ఏం కావాలో దానిపైన అడగండి అంటాను. మీ తగాదాలు మీకు ఉండొచ్చు, ఇక్కడ రాష్ట్రంలో మీకు ఉంటాయి, కానీ ఢిల్లీలో మీకేం తగాదా లేదు కదా. ఢిల్లీలో ఇద్దరు కూడా ఒకే బోట్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు కదా. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకి ఒక వరం సీఏ, సిఎంఏ కోర్సులు. సీఏ, సిఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్ ఇద్దరు కూడా మోడీకి మద్దతు ఇస్తూ ఉన్నారు కదా. మరి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఇద్దరు కలిసి ఎందుకు మాట్లాడాలని మేము అడుగుతాం. అంటే మోడీ దగ్గరికి వెళ్ళి సైలెంట్ అయిపోతున్న పరిస్థితి మనం కూడా చూస్తున్నాం. గత 5 ఏళ్లలో అదే చూసాం కదా. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమి అడగలేకపోయారు, తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా ఏం మాట్లాడలేకపోయారు, కనీసం ప్రైమ్ మినిస్టర్ దగ్గర పోయి ఒక అర్జీ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు చేయమని కోరుతాం. వైసీపీ పార్టీ భవిష్యత్తు ఏమంటారు చూద్దాం. ఇంకా ప్రజాస్వామ్యంలో ఓడిపోయినంత మాత్రం భవిష్యత్తు లేకుండా అవుతుందని చెప్పలేము. వాళ్ళ రాజకీయ వైఖరిని బట్టి ప్రజలు ఆదరిస్తారా లేదనేది ఆధారపడి ఉంటుంది. కె రామకృష్ణ గారు చెప్తున్నారు, పూర్తి అయితే రాష్ట్ర సమస్యలపై అలాగే రాష్ట్ర భవిష్యత్తుపై కేంద్రంతో ఇరు పార్టీలు మాట్లాడాలని అయితే కె రామకృష్ణ గారు చెప్తున్నారు. నాయుడు ఆర్టీవీ విశాఖ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.